అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అసలు యాక్చువల్లీ నేను వీడియో చేసే 2 నెలలు దాటిపోతుంది. కారణం నాకు నెట్వర్క్ లేకపోవడం వల్లనే నేను వీడియోలు అనేది చేయలేదు. మీకు ఏదైనా అఫిషియల్ అప్డేట్ వస్తేనే వీడియో చేస్తాను. అఫిషియల్ అప్డేట్ రాకపోతే నేను వీడియో అనేది నేను చేయను. ఇంకొకటి ఏమంటే మన ఛానల్ని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కూడా చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే చూడొద్దండి. సో ఇప్పుడు వచ్చి మీకు ఏదైతే ఆ జీడీ ఫిజికల్ 25 బ్యాచ్ వాళ్ళకి ఏదైతే ఫిజికల్ జరుగుతుందో అందులో ఒక 10% కూడా లేదు, నాది ఒక 8-9% సంథింగ్ మధ్యలో కొంతమంది ఫిజికల్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆల్ ఇండియా వైజ్ మొత్తం 104-105 సెంటర్లు సంథింగ్ ఉన్నాయి, జరుగుతున్నాయి ప్రాసెస్. వాటిలో కాలు నొప్పి, కడుపు నొప్పి, హెల్త్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చెప్పి ఫిజికల్ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎప్పుడు పోస్ట్ పోన్ అంటే 13వ తేదీ నాటికి పోస్ట్ పోన్ చేసుకున్నారు అందరూ. ఎందుకంటే ఫిజికల్ ఆ రోజే లాస్ట్. సో మొత్తం పూర్తిగా ఆ రోజు నాటికి మ్యాక్సిమం 99% కంప్లీట్ చేస్తారు. ఏదైనా అరకొర మిగిలితే చెప్పలేము ఆ టయానికి, అప్పుడు చెప్పుకోలేము, ఇప్పుడు చెప్పలేము దాన్ని. సో 13వ తేదీ నాటికి పూర్తి కంప్లీట్ చేసి మీ యొక్క డేటా అనేది మీరు ఏదైతే ఫిజికల్ సెంటర్లో ఫిజికల్ పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, సర్టిఫికేట్లు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వేలు ముద్ర తమ్ ఇంప్రెషన్ పడని వాళ్ళు, సో ఇట్లంతా వీళ్ళందరినీ మీ డేటా అంతా రెడీ చేసి పాస్ అయిన వాళ్ళందరిది ఒక లిస్టు, ఫెయిల్ అయిన వాళ్ళందరిది ఒక లిస్టు, సస్పెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి డేటా మొత్తం ఒక లిస్టు, ఇట్లా రెడీ చేస్తారు మొత్తం పీడిఎఫ్లు. ఆ డేటా మొత్తం రెడీ చేసిన తర్వాత ఏదైతే ఫిజికల్ సెంటర్లు ఉన్నాయో ఆ ఫిజికల్ సెంటర్లో డైరెక్ట్గా నోడల్ ఫోర్స్ ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్కి సంబంధించి వాళ్ళ దగ్గరికి ఇస్తారు. మా సెంటర్లో ఇంతమంది క్వాలిఫై అయినారు, ఇంతమంది ఫెయిల్ అయినారు, హైట్లో ఇంతమంది, వెయిట్లో ఇంతమంది, చెస్ట్లో ఇంతమంది, రన్నింగ్లో ఇంతమంది, మొత్తం డేటా అంతా వాళ్ళకు సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఇస్తారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు పూర్తిగా ఒకసారి మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ డేటాను పూర్తిగా ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఆ డేటాను సెండ్ చేస్తారనమాట. సెండ్ చేసి వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు ఇది ఎంతటి కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళు కింద వాళ్ళు పంపించిన వాళ్ళు ఎలా పంపించినారు, ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అని మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మళ్ళీ రిటర్న్ సిఆర్పిఎఫ్ దగ్గరికి వస్తుంది అనమాట. అక్కడ అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ సిఆర్పిఎఫ్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాను పూర్తిగా తీసుకెళ్ళి ఎస్ఎస్సి వాళ్ళ చేతిలో పెడతారు. సో ఈ విధంగా పూర్తిగా మా పని అయిపోయింది, మేము ఫిజికల్ అనేది పూర్తిగా మేము కంప్లీట్ చేసేసినాము అనే డేటా పూర్తిగా అక్కడ అప్రూవల్ చేసిన వాళ్ళు ఏమైతే వాళ్ళు ఈ సిఆర్పిఎఫ్ ఆల్రెడీ క్లియరెన్స్ అయిపోయింది వాళ్ళది, దీన్ని ఎత్తుకుపోయి ఫిజికల్ డేటా మొత్తం ఎత్తుకెళ్ళి ఎస్ఎస్సి వాళ్ళ దగ్గరికి, ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళ దగ్గరికి ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు కొన్ని రోజులు టైం వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటారు. మొత్తం ఆల్రెడీ అన్ని చెకింగ్లు అయిపోయి ఉంటాయి. అని మళ్ళీ వాళ్ళు ఇంకోసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అనేది మీకు ఫిజికల్ అనేది క్వాలిఫైడ్ లిస్ట్కి సంబంధించి లిస్ట్ అనేది రెడీ అవుతారనమాట. ఈ ప్రాసెస్ పట్టడానికి ఇప్పుడు 13వ తేదీ మీకు కంప్లీట్ అయితే ఆ ప్రాసెస్ పట్టడానికి మినిమం ఒక 10-15 డేస్ అన్న పడుతుంది. ఎందుకంటే పోవాలి మళ్ళీ రావాలి, ఈ తతంగ మధ్యలో రొటేషన్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్కి సంబంధించి 1:2 రేషియో కింద తీసుకుంటాడు. అంటే ఒక జాబ్కి 2 తీసుకుంటాడు. కొన్ని కేటగిరీలో అసలు పోస్టులు ఏమి ఎక్కువ ఉన్నాయి, జనాలు బొత్తిగా లేరు అనుకోండి, 1:3 రేషియో కూడా తీసుకుంటాడు, 1:4 రేషియో కూడా తీసుకుంటాడు. పర్టికులర్గా 1:2 రేషియో ఏం రూల్ ఏం లేదు. సో ఏమంటే గవర్నమెంట్ 1:2 రేషియో ప్రకారం తీసుకోవాలని చెప్పినా సరే కొన్ని కేటగిరీల్లో అసలు పోస్టులు ఎక్కువైపోయి జనాలు ఎవ్వరు లేదనుకోండి, లాస్ట్ చూడండి కావాలంటే ఎవ్రీ ఇయర్ అంతే కొన్ని కేటగిరీల వాళ్ళు నక్సల్ ఏరియాలో ఎక్కువగా, సో పోస్టులు ఎక్కువ ఉంటాయి, జనాలు అసలు బొత్తిగా క్వాలిఫై కూడా అయినారు. అలాంటి వాళ్ళకి 1:3, 1:4 కూడా తీసుకుంటారనమాట. సో వాళ్ళ ఇష్టం, ఎందుకంటే అక్కడ పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా చూసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ బ్యాక్లాగ్ పడితే అది మళ్ళీ ఎప్పుడో వస్తుంది, మళ్ళీ పెద్ద లాంగ్ ప్రాసెస్ కాబట్టి అందుకోసం ఉన్న పోస్టులు అందరిని ఫిల్ చేసేటట్టుగా చూసుకుంటారు. వాళ్ళు ఏదైతే సంబంధించిన ఫిజికల్ కట్ ఆఫ్ అనేది ఒకటి, ఫిజికల్ క్వాలిఫైకి సంబంధించి మెడికల్ కట్ ఆఫ్ అనేది ఒకటి పెడతారు. ఆ మెడికల్ కట్ ఆఫ్ అనేది పాయింట్లో పెరగచ్చు, 1 మార్కుతో పెరగచ్చు, 2 మార్కులతో పెరగచ్చు, గ్యారంటీగా మనం చెప్పలేం. మెడికల్ పోయిన ఫిజికల్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కడు మెడికల్ పోతాడంటే 99.9% పోతారు, 0.1% అనేది పోడు. అది ఎవడు పోడు అనేది మనకు తెలియదు. ఆ టైంలో మీ కేటగిరీ వైజు నక్సలా, జనరల్లా, మీ ఓబీసీయా, ఏదైతే మీ కేటగిరీ వైజ్ ఏది ఉందో ఆ కేటగిరీని బట్టి కూడా మీకు అక్కడ అనేది మెడికల్ కట్ ఆఫ్ అనేది తీస్తాడనమాట. ఆ ఎస్ఎస్సి వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో మీ పేర్లతో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మెడికల్కి సంబంధించి. సో వీళ్ళు అనేది ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ మెడికల్కి అనేది క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ మీకు మళ్ళీ ఆ ప్రాసెస్ సిఆర్పిఎఫ్ మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లోనే మళ్ళీ మీకు అడ్మిట్ కార్డులు మెడికల్ ఈ డేట్ నుంచి ఈ డేట్ మేము కండక్ట్ చేస్తున్నాము, మళ్ళీ మీకు అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ చేస్తారనమాట. మళ్ళీ మీరు మెడికల్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది.
సో మీకు ఈ మంత్ ఎండింగ్లోనే సెప్టెంబర్ లాస్ట్కి అంతా ఆల్రెడీ మీ ప్రాసెస్ అనేది ఫిజికల్కి సంబంధించిన డేటా మొత్తం వెళ్తుంది ఇంకా. సో అది ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట. సో అదంతా రెడీ అయిన తర్వాత మీకు ఈ మంత్ ఎండింగ్ కదా మీకు ఫిజికల్ క్వాలిఫైకి సంబంధించిన రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ అక్టోబర్లోనే సో మీకు మెడికల్ అనేది ఉంటుంది అనమాట. నవంబర్ 4th మీకు జాయినింగ్ డేట్లు ఇచ్చినాడు. ఒకరోజు అటు ఇటు అయినా సరే మీకు నవంబర్లోని మీకు జాయినింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు మీరు జాయినింగ్ వెళ్తూనే ఉంటారనమాట. సో ఒక్కొక్క ఫోర్స్ ఒక్కొక్క టైమింగ్లో పిలుస్తుంది. కొంతమందికి ఇప్పుడు 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి POP పాసింగ్ అవుట్ పీరియడ్ అనమాట. కొంతమంది డిసెంబర్లో డేట్ ఇచ్చినారు, కొంతమందికి జనవరి 13వ తేదీ, 14వ తేదీ, 10వ తేదీ ఇచ్చినారు. సో కొంతమంది నవంబర్ లాస్ట్లోనే ఇచ్చినారనమాట. సో ఏ ఫోర్స్ అయితే ముందు స్టార్ట్ చేసినప్పుడు ట్రైనింగ్ ముందు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఇప్పుడు త్వరగా కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఎవరైతే ఫస్ట్లో లేట్గా స్టార్ట్ చేసినారో ట్రైనింగ్ ఇప్పుడు లేట్గా అవుతుంది. సో ఏం చేసినా సరే డిసెంబర్కి అంతా కంప్లీట్ చేస్తారు. ట్రైనింగ్ సెంటర్లు అన్నీ ఖాళీ అయిపోతాయి. సో ఎవరో అరకొర మిగిలిపోయిన వాళ్ళు BSFలో ఇట్లా ఎవరైనా కొంచెం పెద్ద ఫోర్స్లో ఏదైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు జనవరికి అంతా ఖాళీ చేస్తారనమాట. మీరు నవంబర్ అంతా పోతారు, డిసెంబర్ అంతా పోతారు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా మీరు వెళ్తానే ఉంటారు. అస్సాం రైఫిల్ లాస్ట్లో ఇస్తుంది, ఫిబ్రవరి లాస్ట్, మార్చిలో ఇస్తుంది జాయినింగ్ అనమాట. సో అలా అనేది మీరు వెళ్తుంటారు. సో నెక్స్ట్ మంత్లో మీకు ఖచ్చితంగా మెడికల్ అనేది 100% మెడికల్ అనేది ఉంటుంది. మీకు ఆ డేట్లు రాకముందే ఒక 1 వీక్ ముందే మీకు మీ డేట్లు ఎప్పుడు వస్తుంది ఏమనేది మీకు కరెక్ట్ క్లారిటీ అనేది నేను అనేది చెప్తాను. సో ఈ మెడికల్కి సంబంధించి ఫిజికల్లో మీరేం పెద్దగా సర్టిఫికేట్లు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మెడికల్ మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్లు అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెడికల్కి సంబంధించిన సర్టిఫికేట్కి సంబంధించి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ కార్డుకి సంబంధించి డాక్యుమెంట్స్, సో ఏదైతే ఇంటరో, 10th, డిగ్రీ, NCC ఏదైతే ఉందో అది, డొమిసైల్ సర్టిఫికేట్లు, అన్నెక్సరీ, ఆధార్ కార్డు, సో ఇవన్నీ మీకు కావాలన్నమాట. మళ్ళీ మీకు మెడికల్ పోయేటప్పుడు ఆల్రెడీ మీకు PDF నేను పెట్టాను, వీడియో కూడా చేశాను. మళ్ళీ మీకు ఇంకోసారి సర్టిఫికేట్ల గురించి మళ్ళీ నేను మీకు క్లారిటీ అనేది ఆల్రెడీ నా తెలిసి మీరు అన్నీ చేర్చుకునే అంటారు ముందే. సో ఓల్డ్ అయినా పర్వాలే, లేదా కొత్తది తెచ్చుకుంటారన్నా మీ ఇష్టం, ఎట్లయినా ఓకే, నో ప్రాబ్లం. 2024 ఉన్నా కూడా ఆ ఇయర్ ఉంది కూడా ఓల్డ్ది కూడా సరిపోతాయి సర్టిఫికేట్లు. సో ఈ మంత్కి అంతా మీకు GD ఫిజికల్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్లో మీకు మెడికల్ అనేది స్టార్ట్ అవుతుంది. రీమెడికల్కి అనేది ఎక్కువ రోజులు టైం అనేది ఉండదన్నమాట. సో ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ ఆల్రెడీ అక్టోబర్ 24వ తేదీ మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఉన్నారు. సో ఆ నోటిఫికేషన్ కానీ వదిలేశారంటే మీ ప్రాసెస్ చాలా స్పీడ్ అయిపోతుంది. ఎందుకంటే ఆడ ట్రైనింగ్ సెంటర్ ఖాళీ అయిన వెంటనే మీరు ఎంటర్ అయిపోవాలి. అక్కడ మీరు 2025 ఎంటర్ అయిపోతుంది. అక్కడ మీరు ఎంటర్ అవ్వగానే వీళ్ళది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎందుకంటే ఒక రొటేషన్ చైన్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఆపలేరు. చాలా స్పీడ్ ప్రాసెస్ అనేది 2025 బ్యాచ్ వాళ్ళకి చాలా స్పీడ్గా అనేది జరుగుతుంది. సో ఎవరికైతే ఈ మెడికల్లో టాటోలు, గీటోలు, హెవీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఏమీ కాదు. చిన్న ప్రతిదానికి భయపడద్దండి. నాకిని అంట, సో సైనసైటిస్, ఇలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫ్లాట్ ఫుట్, ఇలాంటి చిన్న ప్రాబ్లం ఉంటే ఏం కాదనమాట, ఫిట్ అయిపోతారు. రీమెడికల్ పడినా ఒకవేళ రీమెడికల్ పడినా సరే ఫిట్ చేస్తారనమాట. ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్లడ్లో సంబంధించిన ఏదైనా పర్మనెంట్ రోగాలు, ఇట్లాంటివి, కలర్ బ్లైండ్నెస్, టాటోలు, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు తప్ప చిన్న విషయాలు మిమ్మల్ని ఎవరో రిజెక్ట్ చేసే ఛాన్స్ అనేది లేదు. రీమెడికల్ కూడా 1 వీక్ టైం ఉంటుంది, అంతకుమించి టైం అనేది ఎవరు, ఎందుకంటే మీ ప్రాసెస్ ఇంకా చాలా స్పీడ్గా చేస్తారు కాబట్టి ఫైనల్లో. సో దాన్ని చూసుకొని ఇప్పుడు ఏదైనా సర్జరీ ఏదైనా చేసుకోవాలనుకుంటే ముందే చేసుకోండి. ఏదైనా లాంగ్ సైట్ ఉంటే లేదా ట్రీట్మెంట్ అలాంటిది ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకుంటే మీరు అక్కడ సేఫ్ జోన్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బైకుల్లో తిరగడం, కార్లో తిరగడం, యాక్సిడెంట్లు చేసుకుని కాలు చేతులు ఇంచుకోవద్దండి. ప్రశాంతంగా ఉండండి. జాబ్ వచ్చేంతవరకు ఎవరికి చెప్పుకోవద్దండి. పొరపాటుని ఫెయిల్ అయిపోయినారో తర్వాత మీరు భరించలేరు. ఎవడికి చెప్పకుండా సైలెంట్గా ఉండండి అన్నీ అయిపోయేదాకా. ఫిజికల్ పాస్ అయినాను, ఎగ్జామ్ పాస్ అయిపోయినాను, మెడికల్కి పోతున్నాను, ఇవన్నీ చెప్పుకున్నారు, లాస్ట్లో ఎత్తిపోతే ప్రాబ్లం వచ్చేస్తుంది. అవేవి చెప్పకుండా జాయినింగ్ లెటర్ మీ చేతికి వచ్చేంతవరకు సైలెంట్గా ఉండి జాయినింగ్ లెటర్ వచ్చేసిన తర్వాత అప్పుడు చెప్పండి. అప్పుడు మీకు ఎట్టగాలంటే అట్టు ఉండండి. అప్పటి వరకు సైలెంట్గా అనేది ఉండండి. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ అనేది చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.